తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలో మద్దిపాటి వర్సెస్ ముళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కారు ర్యాలీ చేపట్టారు మరో రెండు వర్గాలు. సుమారు 500 కార్లతో ర్యాలీగా గోపాలపురం నుంచి అమరావతికి బయలుదేరారు. రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ఇన్ఛార్జిగా చేసి చంద్రబాబు గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని 3 ముక్కలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పోతురాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఇంకా చూడొచ్చు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గోపాలపురం నియోజకవర్గంలో కూడా వర్గ విభేదాలు మరోసారి రక్షిస్తాయని చెప్పొచ్చు. 14 నెలలుగా ఉన్నటువంటి మద్దిపాటి వెంకటరాజు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆయనకి సంబంధించి కూడా అడుగడుగునా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. చూస్తే కనుక మద్దిపాటి వెంకటరాజుకి రాజకీయ అనుభవం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ మండల నాయకులు ఉన్నటువంటి నేతలు కూడా కలిపి వెళ్లకుండా ఉంటెడ్డి పోకడతో వ్యవహరిస్తున్నారు. నియంత్రిత పోకడతో వ్యవహరిస్తున్నటువంటి ఆ మద్దిపాటి వెంకటరాజును కూడా మార్చాలంటూ కూడా గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నల్లజర్లు కానీ దేవరపల్లి వరగతిరికి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా టీడీపీ కార్యకర్తలు కూడా మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయానికి కూడా భారీగా 500 కార్లతో వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి వారు కూడా అక్కడ పార్టీ కార్యాలయం ముందు కూడా బైఠాయించి మద్దిపాటి వద్దు, ఎవరైనా ముద్దు అంటూ కూడా నినాదాలు కూడా చేశారు. భారీ ర్యాలీ ప్రదర్శన కూడా చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చుకుంటే కనుక రెబ్బల అభ్యర్థి చెప్పి తాము త్వరలోకి వెళ్తామంటూ కూడా అధిష్టానాన్ని కూడా సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు అయితే రాజకీయ అనుభవం లేని వ్యక్తికి గ్రూపులు ప్రోత్సహించినటువంటి వ్యక్తికి కూడా ఇలాంటి ఇన్ఛార్జిగా నియమించడం పట్ల తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామంటూ వారు కూడా స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి రిపోర్టులు మేనేజ్ చేసుకుని చంద్రబాబుని మధ్య పెట్టాలని చూస్తున్నారంటూ కూడా వారు కూడా వాపసులు బస్సు కూడా కనబడుతుంది. చిట్ట చివరి ఫైనల్ గా ఒకటే చేస్తున్నాం, తాము మధ్య పార్టీ కనుక అభ్యర్థిగా ప్రకటిస్తే రెబల్ అభ్యర్థిని దింపుతామంటూ కూడా అధిష్టానాలు కూడా వారు కూడా పరాఖండిగా చేసినట్టు బస్సు కూడా కనబడుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలో మద్దిపాటి వర్సెస్ ముళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కారు ర్యాలీ చేపట్టారు మరో రెండు వర్గాలు. సుమారు 500 కార్లతో ర్యాలీగా గోపాలపురం నుంచి అమరావతికి బయలుదేరారు. రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ఇన్ఛార్జిగా చేసి చంద్రబాబు గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని 3 ముక్కలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.